ఈరోజు నా పిల్లం అందరినీ 4 ముక్కాలకే లేపేసింది. ఏదో పోలీ పాడ్యమంట. నా పిల్లము ఇంట్లో ఏ పూజ చేసినా కూడా నాకు థ్రిల్‌గా, ఎక్సైట్‌గా ఉంటుంది. ఎందుకంటే నేను పిల్లప్పటి నుంచి క్రిస్టియన్ ఇంట్లో పెరిగినా కదా! పెళ్ళైనప్పటి నుంచి నా పిల్లం హిందూ పూజలన్నీ చూస్తుంటే నాకు థ్రిల్‌గా ఉంటుంది. తన ఇష్టమే నా ఇష్టము. నా కొడుకుని కూడా అప్పుడే లేపేసి స్కూల్‌కి రెడీ చేసేది. మా పెద్దోడేందో క్యాలెండర్ చూస్తాను ఎప్పుడు పండగ అని. అందరూ పెళ్ళైతేనే మొగుడు ఏదైతే పెళ్ళాలంతా అదే పాటిస్తారు. కానీ నేను ఆ టైపు కాదు. ఎందుకో చెప్తా. పెళ్ళైతేనే పెళ్ళాం ఏ మతం అయితే ఆ మతంలోనే ఉండనిలా. ఎందుకంటే పూజలు చేసేది రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాబట్టి. మనం డ్యూటీలకు పోయి సాలైపోయి ఇంటికి వస్తాము. అంత ఓపిక మనకు ఉండదు. కాబట్టి వాళ్ళైతేనే బెస్ట్. వాళ్ళైతే గిన దేవుడిని మనస్ఫూర్తిగా పూజిస్తారు. అప్పుడే మన సంసారము, ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది. మన పిల్లలు అందరూ బాగుంటారు. ఫైనల్‌గా అందరూ దేవుళ్ళంతా ఒక్కటే. ఇదే నేను నమ్మేది. లక్ష్మీ దామోదర రాధా దామోదర నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళంటూ గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకీయవమ్మ. పోలీ పాఠ్యం శుభాకాంక్షలు. శుభ శుక్రవారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజుతో కార్తీక మాసం అయిపోయా పండగ.